అండ్ నేతి బొబ్బట్లు ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక కప్పు శనగపప్పు వేసుకొని దాన్ని 2, 3 సార్లు కడిగి 2 కప్పుల వాటర్ వేసి దాన్ని ఉడికించుకోవాలి. ఉడికినాక స్ట్రైనర్లో ఎడబోసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. 2 లక్షలు వేసుకొని అట్లనే 2 కప్పుల గోధుమ పిండి వేసి దాన్ని పిసుక్కోవాలి. నేతి బొబ్బట్లు అన్నా కానీ నెయ్యి వేస్తే పిసుక్కోవాలి. చాలా బాగుంటుంది. పిసుకున్నాక పిండిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకొని మనం పట్టుకున్న పిండి స్థానంలో వేసుకోవాలి. మనం శనగపప్పుది వేసుకున్నాక అది కొద్దిగా ఉండకొచ్చేదాకా దాన్ని ఉడికించుకోవాలి. స్టవ్ ఆపుకొని దించుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి సుతం బాల్ లాగా చేసుకొని పూర్ణము దాంట్లో పెట్టుకొని మనం దాని మీద చపాతీలాగా చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది బొబ్బట్టు అయితే. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేతితోటి సూపర్ టేస్ట్తో ఉంటుందండి. దాన్ని 2 వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే సూపర్ టేస్టీ అయిన నేతి బొబ్బట్లు రెడీ అండి. ఇలా చేసి ఎంజాయ్ చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి.